దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, ఆయన కృపను అనుభవించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకై మన దేవునికి స్తోత్రం చెల్లిదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం దాని 19వ వచనాన్ని మనం చదువుదామండి. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. పరిశుద్ధ వాక్యంలో మనం ఇలా చూస్తున్నాము. సోమరి మార్గము ముళ్ళ కంచె మరియు యథార్థవంతుల త్రోవ రాజమార్గము. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో ఆయనను మహిమపరచు వారిగా, ఆయన చిత్తం నెరవేర్చు వారిగా, ప్రభువుకు ప్రియమైన వారిగా మనం ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన కార్యములు మన జీవితంలో జరగటానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. గనుక మనము సోమరులుగా ఉండడానికి వీల్లేదు. మన దేవునికి ఇష్టలుగా ఉండి ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం అందరం పిలువబడినటువంటి వారం. దేవునికి ఇష్టలుగా ఉండడానికి పిలువబడిన ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగిన వారిగా దైవ చిత్తం నెరవేర్చడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయనకు ఇష్టలుగా ఉండడానికి ఆశించు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం కలిగిన వారిగా ఉండాలి. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను చూచి నేర్చుకోండి అంటున్నారు. బాడీ పెయిన్స్, మోకాల నొప్పిన్స్ చీమలకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్తున్నారు చీమలను చూచి నేర్చుకోండి. మనకందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? నీరసంగా ఉన్నాం. కోర్స్ జ్వరం వస్తే నీరసంగా ఉంటారు. 1 వారం 2 వారం సరిపోతాయి. అస్తమానం నీరసంగా ఉండడం కుదరదు. లేసినెస్, ఈ తిప్పడం, ఇవి 2 కలిసిందనుకోండి మనిషి అలాగనే ఉండిపోతారు. గనక మీ జీవితంలో లేసినెస్ను అనుమతించొద్దు, సోమరితనాన్ని అనుమతించొద్దు. మీరు ఆరోగ్యం ఉన్నంత కాలం యాక్టివ్గా ఉండండి. మనలో కొందరు యవనస్తులే ఎల్లప్పుడూ నీరసమే. బైబిల్ దానిని ప్రోత్సహించడం లేదు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను చూచి నేర్చుకో. అది ఆసక్తిగా తిరుగుతూ ఉంటుంది. వేసవికాలం వస్తుందని వేసవికాలం కొరకు చీమలు తమ ఆహారమును శుద్ధపరచుకును. వేసవి కాలంలో ఆహారం శుద్ధపరిచిన తర్వాత ఏమొస్తుంది? వర్షాకాలం వస్తుంది. ఎవరు పని చేయలేరు, ఎవరు మూవ్ చేయలేరు. మనుషులందరూ లాక్డౌన్ పాటిస్తున్నటువంటి సమయంలో చీమలకు ఆనందం. యేసేన పరిహారి దానికి ఆహారం సమకూర్చి పెట్టింది. ఒక రైనీ సీజన్ అంతా గడపడానికి ఉన్న ఆహారం సిద్ధపరిచింది. దాని లోపల పాటలు, ఆటలు అన్నీ ఉంటాయి. చాలా సంతోషం. మన ఇంటి సందులలో నుండి వేసవి కాలంలో వరుసగా బయటికి వస్తుంది. అది పొయ్యి దగ్గరికి వస్తుంది, మన అన్ని డబ్బాలలోకి దూరుతుంది, షెల్ఫ్లలో తిరుగుతుంది. అది అన్ని సమ్మర్లో అది ఏం చేస్తుందంటే ఆహారం సమకూర్చి పెడుతుంది. ఎందుకు? ఒక రైనీ సీజన్ వస్తుంది. దాని నానమ్మ చెప్తుంది కావచ్చు, బిడ్డ పోయి ఆహారం సంపాదించుకో, అమ్మమ్మ కావచ్చు బహుశా. అలా చెప్పి అవన్నీ ఆహారం సంపాదించిన తర్వాత నెక్స్ట్ సీజన్లో అద్భుతంగా ఉంటాయి. ఈ కాలంలో దేవుడు మనకిచ్చిన ఆపర్చునిటీని సద్వినియోగం చేయని వారందరూ కూడా చాలా గొప్ప సమస్యలలో పడిపోతారు. గనక మనము జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కొంతమంది వర్క్ ఈస్ వర్షిప్ అంటారు. వారు దేవుని ఆరాధించరు, కానీ వారు అన్ని పనులు చేసుకుంటూ పోతారు. వారి ఆరోగ్యం మీద వారు డిపెండ్ అవుతారు. కానీ దేవుడు ఒక క్రమం పెట్టారు. ఈరోజు మనం అదే ధ్యానం చేయబోయేది. దేవుడు సమస్తమును 6 రోజుల్లో తయారు చేశాడు. కలుగునుగాక అని చెప్పినప్పుడు కొన్ని, తన చేతులారా తయారు చేసినవి కొన్ని. ఇవన్నీ తయారు చేసి 7వ రోజు దేవుడు విశ్రాంతిని పొందాడు. ఆదము హవ్వ వారిని దేవుడు తోటలో ఏం చెప్పి పెట్టారో మనం ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదామండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుకొనుటకును దానిలో ఉంచెను.
మనం అనుకున్నాము పండ్లని తినడానికి పెట్టాడు అని అనుకుంటారు. కొంతమంది అట్లా చెప్తారు కూడా. ఏదైనా తోటలో దేవుడు పెట్టిన వృక్షఫలాలు అన్నీ తినకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి పెట్టిన వాళ్ళు పాపం చేసినందుకు కష్టపడి పని చేయాల్సి వచ్చింది అని అంటారు. దట్స్ నాట్ రైట్. అది కరెక్ట్ కాదు. దేవుడు ఏమన్నాడు? ఈ తోటను కాచుకోవాలి, దీనిలో సేద్యం చేయాలి. సేద్యం అంటే ఏంటండి? వ్యవసాయం. వారు దినమంతా ఆ తోటలో ఉన్న అన్నిటినీ సరిచూసుకుంటూ సరిచేసుకుంటూ వారు అందులో ఉన్న పండ్లు తినుకుంటూ హ్యాపీగా ఉండి, సాయంకాలమున దేవుడు ఆ తోటలో నడుచుచున్న సప్పుడు వినబడినప్పుడు అన్నీ వదిలేసి పరిగెడుతూ దేవుని సన్నిధిలో సమయం గడిపేవారు. మనమందరము దేవుని చేత పిలువబడిన వారం, ఏర్పరచబడిన వారం. పనులు చేయడానికి దేవుడు పిలిచాడు. కొందరికి బయట పనులు, కొందరికి లోపల పనులు. లోపల ఉన్న ఆమెను గురించి అడుగుతారు, మీ భార్య ఏం చేస్తారు? ఏం చేస్తలేదు, ఖాళీగానే ఉంది. పాపం కష్టపడి సంపాదించుకొని వస్తే ఇంటిలో ఖాళీగా ఉన్న ఒక భార్య ఆమెను అడిగితే ఒక్క క్షణం ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఎందుకని? ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి తుడిచి రెడీ చేసి అన్నీ చక్కగా పెడితే మనం నడుస్తున్నాం కదా, మనం వస్తువులు తీసుకుంటున్నాం కదా, ఆ కాగితాలు అక్కడ పడింది, ఇది ఇక్కడ పడింది, అన్నీ మళ్ళీ నీట్గా లేదు, మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసి అంత పెడితే మనమడు అది పోసింది ఇదేసింది అని చెప్పి మళ్ళీ తనకు పనులే. మళ్ళీ అన్ని రకాలైన పనులు చేసి సాయంత్రం అందరూ పడుకున్న తర్వాతనే తను పడుకుంటారు. అయినా ఏమంటాం మనం? తను ఏం చేయడం లేదు, ఖాళీగా ఉంది. ఖాళీగా లేదండి. వారు హార్డ్ వర్క్ చేస్తేనే ఇల్లు నీట్గా ఉంటుంది. ఖాళీగా ఉన్న వాళ్ళను వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే మనకు కనబడతాయి. పైన ఊయల, కింద పురుగులు, ఇవన్నీ ఘోరంగా ఒక అడవిలాగా ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఇక వారి షెల్ఫ్లు చూస్తే కూడా దాదాపు అంతే. ఒక్క బట్ట కూడా మడత పెట్టినది కాదు. చీర దొరుకుతుంది, జాకెట్ దొరకదు. వారికి సండే రోజు పెద్ద సమస్య. ఏ చీర కట్టుకోవాలి? ఈ చీర కడదాం అనుకుంటే దాని జాకెట్ దొరకలేదు. ఆ విధంగా చాలామంది లేట్గా రావడానికి కారణం అదే, క్రమశిక్షణ లేని కుటుంబాలు. క్రమశిక్షణ కలిగిన వాళ్ళందరూ ఆరాధన 9:30కి అని చెప్తే 9:15కి చర్చకు వస్తారు. వారు టిప్ టాప్గా సాటర్డేనే అన్ని తీసి పెడతారు. పొద్దున తయారై పోదాం అని చెప్పి కుటుంబ సభ్యులను తీసుకొని మందిరానికి వస్తారు. 15 నిమిషాలు ప్రార్థన చేస్తారు. వారు ఆరాధనలో పాలు పొందుతారు. వారికి దిగులు లేదు. స్టవ్ పెంచేశానా, ఈ టెన్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే వారు అన్నీ క్రమంగా చేసి తాళం పెట్టుకొని బయటికి వస్తారు. వారికి ఏం టెన్షన్ లేదు. ఆగమాగం చేసే వాళ్ళకు ఎక్కడా సరికాదు, ఏది శుభ్రంగా ఉండదు. ఎవరైనా వస్తున్నారంటే వెంటనే పెద్ద బెడ్షీట్ తీసుకొచ్చి దాన్ని కప్తారు, దీన్ని కప్తారు. రండి రండి రండి, ఏంటండి ఈ బెడ్షీట్లు, ఇదన్నీ మా వస్తువులన్నీ కవరింగ్ చేశాం. అలా ఉందా మీ ఇల్లు? అది మార్చాలి. దేవునికి స్తోత్రం. మీ ఇల్లు చక్కగా ఉండాలి, మీ ఇల్లు నీట్గా ఉండాలి, మీరు శుభ్రంగా ఉండాలి. మీరు పడుకున్నప్పుడు ఊయలలు పైన కాదు, అవన్నీ శుభ్రం చేసుకోవాలి. సాలే పురుగు అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్రయాణం చేస్తున్నారు. మనం కింద కూర్చొని చూస్తున్నాం. పాపం ఎంత కష్టపడుతుంది కదా. వాటిని కూడా బ్రతకనిస్తున్నాం మనం. అట్లా తీసేస్తే పాపం అదో ప్రాణి కదా, అది కూడా జీవించాలే కదా. నా ఇంట్లో ఎన్ని జీవులు ఉన్నాయి, ఇదొక మ్యూజియం. వద్దమ్మా, నీ ఇంట్లో నీవు, నీ భర్త, నీ పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉండినట్లు చూసుకోండి. సాలె పురుగులు గూడు కట్టి మీ ఇల్లును శుభ్రంగా డెకరేట్ చేయడానికి అనుమతించకండి. సోమరిగా ఉండకు. సోమరులందరూ మార్పు చెందవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు చెప్పినటువంటి మాట ఇది పాపం చేయక మునుపు జరిగిన విషయాలు. పాపం చేసిన తర్వాత ఏం చెప్పాడు? 3వ అధ్యాయం 17వ వచనం చదువమ్మా. ఆయన ఆదాముతో
నీవు నీ భార్య మాట విని నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు తినవద్దని నేను నీతో చెప్పిన వృక్ష ఫలములు వృక్ష ఫలమును తిన్నవు గనక నీ నిమిత్తము నేల శపింపబడి నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందుము. అంటే మనిషికి దేవుడు పెట్టినది ప్రయాసపడాలి, పని చేయాలి, చెమటలు కారుతున్నప్పుడు భోజనం చేయాలి. అంటే పని చేస్తున్న వారే ఉండాలి. ఒట్టిగా కూర్చొని నీరసంగా ఉండి భోజనం చేస్తే అది అరగదు కూడా. కాస్త కదలనివ్వండి శరీరాన్ని, అప్పుడు మీ ఆరోగ్యంగా ఉంటారు, మీరందరూ చక్కగా ఉంటారు. ఈ నీరసంతో చెప్పాలి, స్టాప్, అయిపోయింది నీ పని, ఇక నేను నడవడానికి పని చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు వచ్చింది కోవిడ్ 2 రోజులే. అది ఎలా వచ్చింది ఎలా పోయింది నాకు తెలియదు. దేవుడు ప్రతి ఒక్కరిని ఈ కష్టకాలంలో, నాకు రాలేదండి నేను ఒక సూపర్స్టిషియస్ అని చెప్పడానికి ఏం లేదు, అందరికీ వచ్చినది నాకు వచ్చింది. కానీ దేవుని మహాకృపలో ఆయన మనల్ని భద్రం చేసి కాపాడుకున్నాడు. మన యాటిట్యూడ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీ యాటిట్యూడ్, ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ వీక్ అని మీరు చెప్తూ ఉంటే లేనిపోని వీక్నెస్లు అన్నీ వచ్చేస్తుంది. ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అని మీరు చెప్పినప్పుడు వీక్నెస్లు పారిపోతుంది. దేవునికి స్తోత్రం. కొంచెం విశ్వాసంతో ఎక్సర్సైజ్ చేయండి. మీరు చక్కగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు, అలాగనే మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. వీక్నెస్ మీరు మీ జీవితానికి ఆహ్వానించొద్దు. హస్బెండ్ మంచివాడే, కానీ ఎక్స్ట్రా బర్డన్ తన మీద పెట్టడానికి మీ వీక్నెస్ ఆసరాగా తీసుకోవద్దు. అది మనకు ఆరోగ్యకరమైన ఒక డిసిషన్ కాదు అనేటువంటి విషయాన్ని నేను తెలియపరుస్తున్నా. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నారో మనం చూద్దామండి. 20వ అధ్యాయం 9వ వచనం. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు కొంతయు అని ఉందా మీ బైబిల్లో? మీ పని కొంతయు అని ఉందా? అంతయు అని ఉందా? అంతయు. మీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు మన అందరినీ తన కృపలో భద్రపరచారు, అద్భుతమైన రీతిగా నడిపిస్తున్నారు. మనమందరం దేవునికి ఇష్టలుగా ఉండడానికి పిలువబడిన వారం అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని సహాయం దేవుడు మనకు దయచేస్తున్నాడు గనక ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో అలాగా మనం నడవడానికి మనల్ని మనం సమర్పించాలి. సో 6 దినములు పని అంతయు చేయాలి. 7వ దినం విశ్రాంతి దినం. ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని కార్యం అంతయు చేయాలి. యేసు ప్రభు ఏం చేశాడో మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏం మాట్లాడుచున్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చును. యేసు అంటున్నాడు, నా తండ్రి ఇది వరకు పనిచేశాడు. భూలోకమును సమస్త మానవాళిని సంరక్షించుటలో దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. యేసయ్య కూడా వారి రక్షణ నిమిత్తం, వారి పాప విమోచన కొరకు శ్రద్ధ కలిగిన వాడిగా వారికి పరిచర్య చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యమైన కార్యములు చేసి మనల్ని నడిపించుచున్న దేవుడు గనుక ఆయనకు స్తోత్రం చెల్లించాలి. ప్రభు మన జీవితంలో చేయుచున్న సమస్త కార్యములను బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదామండి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
పగలున్నంత వరకు అంటే దాని అర్థం ఏంటి? ఆరోగ్యం ఉన్నంత వరకు, ఆయుస్సు ఉన్నంత వరకు, మీరు చేయగలిగిన సామర్థ్యం మీకున్నంత వరకు పని చేయుచు ఉండవలను. దేవునికి స్తోత్రం. పని చేయలేని ఒక కాలం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా మీ కొరకు పని చేయడానికి దేవుడు మనుషులను ఏర్పాటు చేస్తారు. మీరు ఏ విత్తనములు ఇంతకాలం మీరు విత్తారో ఆ విత్తనాలకు తగిన పంట దేవుడు మీకోసం సిద్ధపరుస్తారు. ఇది దేవుడిచ్చిన వాగ్దానమే. గనుక జీవించి ఉన్నంత కాలం పిల్లల కొరకు, మనుమనుల కొరకు కష్టపడిన వారికి వారి వృద్ధాప్యములో ఏ కీడు దేవుడు అనుమతించాడు. వారికి పరిచర్య చేయడానికి దేవుడు ఖచ్చితంగా మనుషులను ఏర్పాటు చేస్తారు. వారు దిగులు పడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుడు అప్పగించిన కార్యాన్ని ఉత్సాహంగా సంతోషంగా చేసుకుంటూ దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం నడవడానికి, దేవుని కార్యం జరిగించడానికి మనం సమర్పించుకోవాలి. మనం 10వ అధ్యాయం 25వ వచనం చదువుదామండి. యోహాను సువార్త. అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం దేవుని కోసం ఏ మంచి క్రియలు చేస్తామో ఆ క్రియలు మన గురించి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. సో మంచి క్రియలు చేయడం మర్చిపోవద్దు. మీరు మంచి పనులు చేయడం మర్చిపోవద్దు. మీకు ఇప్పుడు అప్రిసియేషన్ దొరకకపోయి ఉండొచ్చు, ఇప్పుడు చప్పట్లు దొరకకపోయి ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ గాడ్ విల్ రివార్డ్ యూ. దేవుడు మీ జీవితంలో అద్భుతములు చేస్తాడు. ఆయన మీ కొరకు ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు. ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, అద్భుతకరుడు. 10వ అధ్యాయం 37వ వచనం చదువుదామండి. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండలేదు. ఆయన పగలంతా పని చేసేవాడు, రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. ఒకరోజు 5 రొట్టెలతో 5,000 మంది పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు ఆహారం ఇచ్చిన తర్వాత శిష్యులతో చెప్పారు, మీరు అద్దరికి పోండి. అప్పుడు వారందరూ ఏమంటారు? అలసిపోయాం. ఇక్కడ శిష్యులందరూ కూడా దోణ ఎక్కి వెళ్ళుచున్నప్పుడు ఒకరితోనొకరు చెప్తున్నారు, మనం ఈరోజు వద్దని చెప్తే ఏం పోయేది? ఒక్కడికి నోరు లేదు. ఆయన కడబడగానే అందరి నోరు ఆగిపోతుంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆయన కనబడగానే ఓకే సైలెంట్ అయిపోయారు, దోణ ఎక్కారు. నేను అప్పుడే చెప్పిన మాట్లాడండి అని చెప్తే ఎవరు మాట్లాడరు. రొమ్మును ఆనుకున్నాడు, దుడుకుపోతున్నాడు, ఎవడు కూడా మాట్లాడు. కొంత దూరం వెళ్ళే వరకు తుఫాను, గాలి, అలలు ఇవన్నీ వచ్చినప్పుడు వారు చెప్పాను, నేను ఇక ఏం చేద్దాం, ఆయన ఉంటే కనీసం కాపాడేవాడు, ఆయన కూడా లేడు, ఇక చావు తప్పదు అని అనుకున్న సమయంలో భయంకరమైన సిచ్యువేషన్లో అలలపై నడుచుకుంటూ ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలలపై వచ్చుచున్న వాడిని చూస్తే వెంటనే ఏమన్నారు? అగో భూతం, దయ్యం. మనకు కొన్నిసార్లు కన్ఫ్యూషన్స్ వస్తే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దయ్యాలనే అంటాం మనం. ఈ దయ్యం వచ్చినప్పటి నుంచే ఇది ఇలాగా, ఈ భూతం వచ్చినప్పటి నుంచే ఇలాగా, ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అలాగా అని చెప్పుకుంటూ ఒక్కొక్కరిని భూతం, దయ్యం, వాళ్ళెవ్వరు భూతాలు కాదు, దయ్యాలు కాదు. మనకే ప్రాబ్లం, మనకు నెమ్మది లేదు, మనం యాంగ్జైటీతో ఉన్నాం, మనం కన్ఫ్యూషన్తో ఉన్నాం, మనకు కలవరం, అన్నీ చెయ్యాలి. కేటరింగ్ చేసేవాళ్ళు 3 దిక్కులో ఒకే రోజు కేటరింగ్ చేస్తున్నారు అనుకో, అన్నా అన్నం అయిపోయింది అని అక్కడి నుంచి చెప్పారు, ఇక్కడ కూర అయిపోయింది అని ఇక్కడి నుంచి చెప్పారు. ఏమొస్తుంది? వెంట్రుకలు పెరిగి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్కర్స్, అక్కడ వర్కర్స్ అందరినీ ఫోన్ మీద హ్యాండిల్ చేస్తూ ఆ కార్యం చేసిన వ్యక్తిని అడగాలి, అప్పుడు బీపీ చెక్ చేయాలి.
చాలా టెన్షన్. అప్పుడు మనకు అనిపిస్తుంది దెయ్యాలు మాట వినరు. వాస్తవంగా దెయ్యాలు కాదు. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. మరి అన్నం తినేవాళ్ళు కూడా ఈ పరిస్థితి చూసి చాలామంది ఉన్నారు. మనం కొంచెం పక్కకు పోదామని కాదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి ఒక కుర్చీ తీసుకొచ్చి ఫ్యాన్ కింద కూర్చొని వాళ్ళు తింటారు. ఇక మిగిలిన వాళ్ళకి అందరికీ వాళ్ళ ఆటంకమే, కష్టమే. ఈ అరేంజ్మెంట్స్ చేసే వాళ్ళకి పిచ్చి లేస్తుంది అప్పుడు కదా. ఎవరిని ఏమైనా అంటామా? పాస్టర్ గారు అతిథులు అంటారు, అయ్యగారు అంటారు, వాళ్ళందరూ మనకు గస్టులు, వాళ్ళని గౌరవించండి అంటారు. ఇక వాళ్ళను చేరుతోనే తీసి అవతల గోడ అవతలేయాలని అనిపిస్తుంది. కానీ పాస్టర్ గారు ఒప్పుకోరు కదా. ఆయనకు అందరు అతిథులే. వాళ్ళందరినీ చక్కగా చూసుకోవాలి, వాళ్ళకి అక్కడ ఏం తక్కువ ఉన్నది వేసుకోండి అని అంటారు. ఇక ఆయన భయపడి మనం అది చేయలేము, వీళ్ళు చేసిన పని చూస్తే. ఇట్లాంటిది శిష్యులకు కూడా వచ్చింది. 5,000 మంది పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు ఆహారం ఇచ్చి మళ్ళీ దోణి ఎక్కి ప్రయాణం అయిపోతున్న వారి మానసిక స్థితి ఒకసారి ఆలోచించాడు. అప్పుడు కనబడినది యేసే, కానీ ఏమని కనిపించింది? దయ్యం. అయ్యా నీవే అయితే నన్ను కూడా అనుమతించు, కాస్త 2 అడుగులు దా. సీమోను ఆయన దిగాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీ చరిత్ర మనకు తెలుసు కదా. జీవితంలో మనకెప్పుడు ఆ టెన్షన్ వస్తుంది, ఎప్పుడు విసుగు వస్తుంది, ఎప్పుడు కలవరం వస్తుంది. అన్ని చుట్టుముట్టినప్పుడు మీకు దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందుకు తెలుసా? పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేయడానికి దేవుడు మిమ్మల్ని ఆయుధపరుస్తున్నారు. మీరు 500-600 మందికే మీరు కలవరపడితే 5,000 మందికి మీరు ఎప్పుడు పెడతారు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని ఎక్విప్ చేస్తున్నారు. బీ రెడీ. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ అండ్ యూ పీపుల్ హ్యావ్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. యేసు ప్రభు చెప్పారు. ఆంధ్రే వచ్చి, ఫిలిప్ వచ్చి, వాళ్ళందరూ చెప్తున్నారు వీళ్ళ ఇక్కడ మన దగ్గర ఏమీ దొరకదు, ఇది అరణ్య ప్రాంతం, వాళ్ళందరినీ పంపించయ్యా, త్వరగా వాళ్ళను ఊరుకు పంపించండి, ఇప్పటికే వారు అలసిపోయారు, అడ్డం పడతారేమో అంటే మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. ఎంత పెద్ద షాక్. ఒక 10 ట్రక్కు లోడు రొట్టె తీసుకొచ్చినా వాళ్ళకి ఇవ్వలేం. 15,000 మంది మనుషులు. అప్పుడు ప్రభు అంటున్నారు, మీరు వారికి భోజనం పెట్టండి. కొన్నిసార్లు కొన్నిసార్లు కొంచెం ఎక్కువ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. వారి మీద వీరి మీద ప్రెషర్ ఎక్కువ పెడుతున్నానేమో. అప్పుడు నేను ఈ వచనం చదివినప్పుడు నేను అనుకున్నా, నేను ఇంకా నయం, ఎందుకంటే ఆ పని నేను చెప్పలేదు, ప్రభు చెప్పాడు మీరు పెట్టండి వాళ్ళకు. ఒక్కొక్కరు చూస్తూ ఉంటే ఆంధ్రయ్య వచ్చిండి, ఇదిగో ఈ యొక్క చిన్న పొట్లం, ఒక చిన్న బాలుడు తీసుకొచ్చాడు, 5 రొట్టెలు 2 చేపలు. ఇది తప్ప ఈ ఎంటైర్ సమాజంలో ఎవరి దగ్గర ఏమీ దొరకలేదు. కంప్లీట్ స్కానింగ్ చేశాడు, ఎవరి దగ్గర ఏమీ దొరకలేదు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఓకే అందరిని కూర్చోబెట్టండి. యూదులు తమాషా చేయరు, ఏమని కూర్చోబెట్టాలి? ఏం చేస్తారు ఇప్పుడు? పేతురు సైగ చేసి, నాకు తెలియదు. పేతురే అన్నిటికీ జవాబు చెప్పేది, ప్రశ్న అడగాలన్నా పేతురే. ఇక్కడ ఆయనకు నోరే ఆగిపోయింది. కూర్చోబెట్టమన్నారు. 50 చొప్పున వారు కూర్చోబెట్టారు. ఒక 100 వరుసలు పురుషులందరూ కూర్చున్నారు, దాని పక్కన స్త్రీలు, వారి ఒడిలో పిల్లలు, అందరినీ కూర్చోబెట్టి ఆ 5 రొట్టెలు చేతిలో తీసుకొని ప్రభు ఆకాశం వైపు చూచి దాన్ని దీవించి విరిచి తన శిష్యుల చేతిలో ఇచ్చాడు. నేను నమ్ముచున్నాను 5 రొట్టెలు ముక్కలు చేసి వారికి ఇచ్చినప్పుడు గంపలో ఇవ్వలే, వారి చేతిలో పెట్టారు. 5 రొట్టెలు ముక్కలు చేసి 12 మందికి ఇచ్చినప్పుడు ఎన్నున్నాయి? చిన్న చిన్న క్రమ్స్ వారి చేతిలో దొరికింది. ఇది జస్ట్ ఇట్లా వేయడానికే ఉంది సీమోనుకు. ఈ వెనకాల కూర్చున్న ప్రజలను ఇలా ఒకసారి చూశారు, ఇక చాలు, దాదాపు పల్సు పడిపోతుంది. ఆయనకు పోవాలనిపించడం లేదు. ఏం చేయమంటారు అన్నట్టు నిలబెడితే, పో పేతురు ఇవ్వండి అబ్బా. అక్కడికి వెళ్ళి అందరికీ పంచి పెట్టడం మొదలు పెడితే చేతిలో ఉన్న రొట్టెలు ఆగిపోవడం లేదు.
అయిపోవడం లేదు, అది ఇంకా వస్తూనే ఉంది. అలా మల్టిప్లికేషన్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద పబ్లిక్, ఇన్ ద బాస్కెట్. ఇట్ హ్యాపెండ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డిసైపుల్స్. యేసుని నమ్మిన విశ్వాసుల శిష్యుల చేతిలో అద్భుతం జరిగింది. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చేయలేదా? నువ్వు ప్రభుని నమ్ముతావా? నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నీవు అనుకుంటావు నేను ఎందుకు పనికి వస్తుంది, నేను మామూలు వ్యక్తిని, నేనేం చేయలేను అని నువ్వు అనుకుంటే, గాడ్ కెన్ యూస్ ఎనీవన్. గాడ్ విల్ డూ వండర్స్. యూ విల్ మేక్ వండర్స్ బికాస్ జీసస్ ఈజ్ ఇన్ యూ. ఆయన నీలో ఉన్నాడు గనక నువ్వు అద్భుతం చేయగలుగుతావు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. సామాన్యమైన విశ్వాసులారా, మీరందరూ దేవుని చేతుల అద్భుతమైన సాధనాలు. మీరందరూ విడవబడిన వారు కాదు, మీరందరూ దిక్కులేని వారు కాదు. మీరు సోమరులుగా ఉండడం నాకు అసలు ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభువుకి అసలు ఇష్టం లేదు. కాబట్టి మనమందరం లేచి ఆయన పని కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. మీ పాద సన్నిధిలో మమ్మల్ని మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రం. ప్రభువా, నీ ఆలోచన మా జీవితంలో నెరవేర్చినందుకు స్తోత్రం. ఈరోజు వాక్యం వినిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. దూర ప్రాంతంలో ఉండి నీ వాక్యం వినిన వారిని దీవించండి. ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగచేయండి. ఆసక్తిని గుమ్మరించండి. అద్భుతములు జరిగించండి. నీ బిడ్డలందరూ వర్ధిల్లడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని క్షేమాభివృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల, మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు మాకు దయచేయమని, కృపలతో నింపి వర్ధిల్ల చేయమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.